అందరికీ శనార్థి. ఇప్పుడు ఈరోజు నేను ఫలక్నామా మల్లన్న టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను ఫలక్నామా రావడం జరిగింది, మల్లన్న టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఆ రోజు వచ్చిన కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ రావడం జరిగింది. ఈరోజు సండే, అలాగే శ్రీరామనవమి కూడా. కాబట్టి వీడికి రావాలనిపించింది. నేను వచ్చిన అయ్యా తీసుకొని వచ్చింది నన్ను వీడికి. ఈరోజే కుదిరింది, ఈరోజు వచ్చిన. ఇక మళ్ళీ ఆ రోజు అయితే వీడియో సరిగ్గా తీయలేకపోయినా ప్రతి ఒక్కరికి ఇట్లా ఈరోజు వీడియో మొత్తం అయితే చూడండి. చూస్తే ఇట్లా పాదాలు ఉంటాయి, ఇక్కడ పాదాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఆ ఎల్లమ్మ గుడి ఇట్లా మొత్తం చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మల్లన్న ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇట్లా బెల్ ఐకాన్ ఆన్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసి, ఎప్పుడు బెల్ ఐకాన్ ఆన్లో ఉంటే మీకు అనేది నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. నేను వీడియో చేసిన ఎమ్మటే మీకు అప్లోడ్ చేసిన ఎమ్మటే అప్లోడ్ కాగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు వీడియో చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇట్లా వీడియో మొత్తం అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ఏందనేది అర్థమవుతుంది. వచ్చి మల్లన్న గుడి దగ్గరికి వెళ్తుంటే మధ్యలో దారి మధ్యలో ఎల్లమ్మ గుడి అనమాట. ఇది ప్రతి ఒక్కరికి ఇట్లా ఎల్లమ్మ గుడి దగ్గర దర్శనం చేసుకోవాలి, అమ్మవారిని ఇట్లా మొక్కుకోవాలి. మల్లన్న దగ్గర మా అక్క కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కుకొని అందరూ మంచిగా సుఖ సంతోషాలతోటి ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మల్లన్న గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం చుట్టుముట్టు చెట్లు ఉంటాయి, మంచిగా రాళ్ళు ఉంటాయి, చాలా అక్కడ చల్లగా ఉంటుంది అక్కడ ఉన్నంతసేపు. ఇట్లా ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి వచ్చేసి ఇవి మల్లన్న పాదాలు. అక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్లేస్ ఇట్లా పైన మల్లన్న గుడి దగ్గర పైన ఉంటుంది అన్నమాట. ఇక చాలామంది కోరికలు అనుకునేవి నెరవేరాలని చెప్పేసి ఇక్కడ రాళ్ళు పెట్టడం జరుగుతుంది. రాళ్ళు పెట్టిన వారికి కూడా చాలామందికి తీరినాయి. మరి ఇక్కడ దేవుడు మల్లన్న స్వామి ఇప్పుడు కాదు అప్పుడు కాదు 5000 సంవత్సరాల కింద నుంచి ఉన్నటువంటి దేవుడు అంట. అమ్మవారు ఎల్లమ్మ తల్లి, నేను ఇందాక చూపించిన వీడియోలో ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ వెళ్తుంటే ఆ అమ్మవారు ఈ మల్లన్న స్వామి ఇద్దరు ఇట్లా బండకి వెలిసిరని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. కాబట్టి ఆ మల్లన్న స్వామి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఆయన ఎల్లమ్మ ఇక్కడనే ఆ మల్లన్న స్వామి దగ్గర ఉండేదంట. కాబట్టి ఇద్దరికి వచ్చిన వాళ్ళకు భక్తులకి కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి చాలామందికి ఇట్లా ఇక్కడ బండలు వేపించడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదైతే కోరిక అనుకుంటున్నారో అవి చేపించడం జరుగుతుంది. ఇక్కడ బండకి ఇట్లా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ బండకి మల్లన్న స్వామి పెద్ద బండకి హోల్స్ అనేవి ఉంటాయి. ఆ హోల్స్కి ఇట్లా ఎందుకు వచ్చినాయి అనేది నేను చెప్తా. అక్కడ ప్యాలెస్ ఇట్లా కట్టనీక ప్రయత్నించారంట. కట్టేసరికి ఈ బండ గిట్లా అడ్డుందని చెప్పేసి ఆ బండ బగలగొట్టి అక్కడ ప్యాలెస్ నిర్మిద్దామని చూసేసరికి అక్కడ మల్లన్న స్వామి ఇట్లా వెలుగు రూపంలో దర్శనం ఇచ్చేసరికి అక్కడ ఏదో ఉందని గ్రహించి వాళ్ళందరూ ఏంది అక్కడ ఏముందనేసి వెళ్ళి చూస్తే అక్కడ మల్లన్న స్వామి ఉన్నాడు. ఆ మల్లన్న స్వామి ఉండేసరికి అప్పటి నుంచి ఇంకా అక్కడ ఏ పని జరిపించలేదు. లోపల మల్లన్న స్వామిని అయితే ప్రతి ఒక్కరికి ఇట్లా చూసారు కదా. ప్రతి ఒక్కరు పూర్తిగా మనసులో ఏమున్నా ప్రతి ఒక్కరికి ఇట్లా కోరుకోండి. ఇక్కడ మల్లన్న స్వామి దగ్గర పబ్లిక్ ఇట్లా ఎక్కువ ఏం లేరు. ఇక ఇక్కడ చాలా వరకు కొంత టైం వరకే ఇక్కడ గుడి ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక బయట గేట్ బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక కొంత టైం వరకే ఇక్కడ ఓపెన్ అంట. ఇక ప్రతి ఒక్కరికి ఇట్లా వచ్చి లోపల దర్శనం చేసుకునే అదృష్టం ఉన్న వాళ్ళే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఇక మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళకి బయటనే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అలాగే ఆయన ఆజ్ఞ లేనిది ఇక్కడికి రాలేము. ఆయన ఎప్పుడు పిలుచుకుంటాడో ఆయన పిలుచుకున్నప్పుడే ఇక్కడికి రాగలుగుతాం. నేనైతే ఈరోజు వచ్చిన ఇది ఇంతకుముందుకు వచ్చినప్పుడు నాకు దర్శనం కాలేదు, ఆయన దర్శనం ఇవ్వలేదు. ఈసారి ఇప్పుడు వచ్చిన కాబట్టి ఆ రోజు నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. నా తండ్రి నన్ను ఆ రోజు కోరుకున్నా. ఈరోజు వచ్చిన రోజు ఆయన లోపలికి పోయి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది.
ఆయనను దర్శనం చేసుకున్న మనస్ఫూర్తిగా. ఆయనని ఎన్నో కోరుకున్నా కానీ ప్రతి ఒక్కరికి ఇట్లా జరిగింది. ఆయనని ఏది కోరుకున్నా ఇట్లా ప్రతి ఒక్కరికి ఆయన మనస్ఫూర్తిగా ఆయనని మొక్కుకున్న వాళ్ళకి, ఆయనని వేడుకున్న వాళ్ళకి, ఆయనను దర్శించుకున్న వాళ్ళకి మనసులో ఏదున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఎంతో భక్తితోటి ఆయనను మొక్కుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి ఏది అనుకుంటే అది జరుగుతుందని నేను ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతా పక్కా. ప్రతి ఒక్కరికి ఇట్లా ఆ శివయ్యనైనా సరే, ఎవరినైనా సరే, ఆ కులదైవం ఎవరున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరికి ఇట్లా ప్రతిరోజు పూజించుకుంటూ మంచిగా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.